వెల్కమ్ టు మా ఊరి టారో టియర్ వియర్స్. మీరు సెలబ్రిటీలా ఉన్నారని చెప్పి మీ మీద చెప్పిన రూమర్స్ అండి ఒక స్త్రీ విషయంలో బ్యాక్ ఫైర్ అయ్యాయి. వాళ్ళు దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అసలు ఎవరు ఎందుకు చెప్పాలనుకుంది, ఏం చెప్పింది అని తను మీకు తెలుసా? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అస్సలు మిస్ అవ్వకూడదు అని నైబర్ ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారు. 7N ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ వీల్ టర్న్ అయిపోయిందండి. ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళ తలరాత అనేది తలకిందులు అయిపోయింది. ఎవరది, ఏం చేద్దాం అనుకున్నారు, ఇంకా వాళ్ళతో ఎవరున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు సెలబ్రిటీలా ఉన్నారని ఒక ఫీమేల్ అండి మీ మాట కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, మీరు ఒక బ్రైట్ లైట్లో ఉన్నారు, చాలా బ్రైట్గా ఉన్నారు. అందుకని చెప్పి మీ పరువు తీయాలి అని అనుకుంది. మిమ్మల్ని ఎలాగైనా అందరి ముందు తలదించుకునేలా చేయాలి అని చెప్పి దారి చూసింది, క్రియేట్ చేయడానికి ట్రై చేసింది ఇంకొక మేల్ పర్సన్ సహాయంతో మీ విషయంలో. కానీ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతుంది. తను డబ్బుల కోసం చేసింది ఇదంతా. మిమ్మల్ని మీకు హార్ట్ బ్రేక్ వచ్చేలా చేయాలి, మీరు బాధపడుతూ ఉండేలా చేయాలి, అందరూ ముందు మీరు తలదించుకొని ఉండేలా చేయాలి అని ఏదైతే ట్రాప్ చేసిందో తన ట్రాప్లో తనే చిక్కుకుంది. తను ఇప్పుడు తలదించుకుంది అందరి ముందు. రెడ్ హ్యాండెడ్గా తను దొరికిపోయిందండి. దే కాట్. డబ్బుల కోసమే ఇదంతా చేసింది, డబ్బుల కోసమే మీ వెనుక ఇదంతా నడిపించింది. ఒక వ్యక్తి సాయంతో లెటర్ కే ట్రాప్ చేసింది. తన పని ఒక రకంగా చెప్పాలంటే చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ విషయాలు రూమర్స్ చెప్పినందుకు, ఉన్నవి లేనివి క్రియేట్ చేసినందుకు, చేయడానికి ట్రై చేసినందుకు వాళ్ళ పని అయితే సెలబ్రేషన్లో అయితే లేరండి. వాళ్ళ డబ్బుల విషయంలో పండగ చేసుకునే స్టేజ్లో అయితే లేరు. ఓకేనా? మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఎలాగైనా సరే సెలబ్రేషన్ లేకుండా చెయ్యాలి అని అనుకుంది. ఇద్దరి విషయాల్లో డాడీ ఫిగర్, టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ అప్పర్ ఫాదర్ని ట్రై చేశారంట. అంటే వాళ్ళని ట్రాప్ చేసి 0303 సెలబ్రేషన్ చేసుకుంటున్న మిమ్మల్ని 06 అస్సలు మిస్ అవ్వకూడదు. 080309 03080309 ఇన్ఫినిటీ బాధ పెట్టాలి అనుకుంది. సెలబ్రేషన్ త్రిబుల్ అయింది. 0309 ముగ్గురు మూడింతలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని మీకోసం మీ విషయంలో అబద్ధాలు చెప్పినందుకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీకు రావాల్సింది రాకుండా చేసినందుకు. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ లేదు, మనీ లేవు. స్టక్ అయిపోయిన ఎనర్జీ, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. బీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ బంధించేసినట్టు అయిపోయింది తన పరిస్థితి. బన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ట్రాప్ చేసి మీ ఇంట్లోనే బంధించేసినట్టు, మిమ్మల్ని అలాంటి ఎటు కదలేని స్థితిలో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచేసి తన పండగ చేసుకుందాం, డాన్స్ చేసుకుందాం అని అనుకుంది. మీకు డబ్బులు రాకుండా చేసి, మీ గురించి చెప్పిన రూమర్స్ అన్నిటిని నిజం చేసేయాలని చెప్పి గూఢచారులతో కలిసి, ఓకేనండి, ప్రయాణంలో ఈ యొక్క ఫీమేల్ యొక్క పార్ట్నర్, ఓకేనా, కెనైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, పెంటకల్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అనుకుంది జరగదు. ప్రయాణాలలో ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఇద్దరి విషయంలో అసలు ఛాన్స్ లేదు. ముగ్గురు విషయంలో అవకాశమే లేదు. సాడ్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఎలాగైనా సరే సాడ్ చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో
నిజానికి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అనేది అడ్డం తిరుగుతుంది. జస్టిస్ సర్వ్డ్. కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేద్దాము అని చెప్పి అనుకున్నారు. ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేద్దామని ఫీమేల్ అనుకున్నారండి. జీవితంలో ముందుకు వెళ్లకుండా చెయ్యాలి. కానీ అతని బ్రదర్ ఫిగర్, మీకు ఫాదర్, ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏఎల్ఈ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? అందరూ కలిసి ఎల్ విషయంలో, ఓకేనా, పర్సనల్ లైఫ్ విషయంలో ఇద్దరు విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. అండ్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారండి. ఓకేనా? డైరెక్షన్ మార్చండి. మీ జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా మీరు డైరెక్షన్ని చూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పనిని చేస్తున్నప్పుడు చూసే న్యూ డైరెక్షన్ అని వీడియో ద్వారాను ఇంకో ద్వారాను సైన్ వస్తే దాని అర్థం మీరు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీకోసం ఇంకొక దారి రెడీగా ఉంది. ఓకేనా? సో మీరు డైరెక్షన్ మార్చాలి. దెన్ ఇంకో రూట్లో మీరు ఇంకా వేగంగా వెళ్ళగలరు. మీరు చేస్తున్న పనులు ముందుకు వెళ్ళాలి అంటే ఇదే రూట్లో వెళ్ళాలని లేదు. ఓకేనా? సో మీరు డైరెక్షన్ ఖచ్చితంగా మార్చాలి. అది చెడ్డ పని అయితే ఖచ్చితంగా మార్చే తీరాలి వేగంగా. మీరు చేస్తున్న పని అది మంచి పని అయినా ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంటే మీకు చూసే న్యూ డైరెక్షన్ అని చెప్తారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. యాక్షన్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కొన్ని వారాలలోనే మీరు అనుకున్న యాక్షన్ తీసుకోండి. ఓకేనా? ప్రస్తుతం టైం కాదు. పర్సనల్ లైఫ్ విషయంలో క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఈకేఎస్, మీరు ఇంకొక పర్సనల్ లైఫ్ విషయంలో మీరు డైరెక్షన్ తీసుకునే ముందు నెక్స్ట్ మీ యొక్క లైఫ్లో కేఎస్ ఏంటిది అనేది ఆలోచించాలి. టేక్ యాజ్ రీజన్ ఇట్. ఓకేనండి? ఖచ్చితంగా మీ లైఫ్లో నెక్స్ట్ ఏంటి? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. రోమన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ రోమన్ నెంబర్. కేట్లీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకేనా? మీరు ప్రవర్తిస్తున్న యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే వెరీ షేమ్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో. ఓకేనా? అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి మీ లైఫ్లో. చాలా బెటర్, సంథింగ్ బెటర్ ఉంది మీకోసం వెయిట్ చేస్తుంది. ఎమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓ రే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. యాక్షన్, మోషన్, టేక్ యాజ్ రీజన్ ఇట్. ఐసీఏ అండి. మీరు చెయ్యాలి అని ఏదైతే అనుకున్నారో యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎవరితో అయితే చెప్తున్నారో అది నిజంగానే నైస్ యాక్షనా మీరు చెప్పే పని? నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకున్నారా? చూస్ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు ఏంజల్ మీకు. ఓకేనా? ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏంజల్స్ ఉన్నారు. యు ఆర్ నాట్ అలోన్. ఓకే? నైబర్స్ విషయంలో, డ్రామా క్రియేట్ చేయడం విషయంలో, నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో థింక్ అగైన్. న్యూ డైరెక్షన్ చూస్ చేసుకుంటేనే మీ లైఫ్ మారుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అవుతుందా లేదంటే మర్చిపోండి. మళ్ళీ ఆలోచించండి. మీరు ఆలోచిస్తుంది కరెక్టా? మళ్ళీ ఆలోచించండి. ప్రస్తుతం రైట్ టైం కాదు. మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. జీవితంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. బాగా ఆలోచించుకోండి అని చెప్తున్నారండి. యు ఆర్ స్టిల్ అట్రాక్టివ్, నో డౌట్. అడిక్షన్స్ ఏమన్నా ఉంటే మెల్లగా రికవర్ అయిపోతారు. ఫ్రాడ్, చీటింగ్, వుడెన్ ఏరియాస్ సిగ్నిఫికెంట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల ఇంకొకరిని ఏమీ చేయలేరు. కానీ మైండ్ కంట్రోల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బాధ పెట్టడం అని ఏదైతే అనుకుంటున్నారో ద ఎక్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 421. ఓకేనా? అన్ఫెయిత్ఫుల్, ట్రయాంగిల్. ఓకేనా?
దానివల్ల ఎవ్వరి టైం కోసం చూస్తున్నారు ఎవరైతే ఈ పర్సన్ అసలు ఏ మాత్రం కూడా వెలగదండి, పని చేయదు అసలు. ఓకేనా? సో కీప్ గోయింగ్. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. టేక్ యాజ్ రీజనెట్. ఇది మీ కలెక్టివ్స్ చూస్తుంటే కార్మిక్ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు. లుక్ ఫర్ ఏ సైన్. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే లెట్ గో ఆర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏం చేయాలి అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా లేదా ఈ పనిని మానేస్తారా మీ ఇష్టం. పర్ఫెక్ట్ టైమింగ్లో అయితే మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తారు, చాలామంది క్వశ్చన్స్ చేస్తారు. అప్పుడు మీరు తల కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో కూర్చోవలసి ఉంటుంది. ఓకేనా? అండ్ మీరు అనుకుంది జరుగుతుందా అంటే నో అండి. హ్యాపీ ఎండింగ్ ఆల్వేస్. హ్యాపీ ఎండింగ్, డివైన్ చైల్డ్ హ్యాపీ ఎండింగ్ని ఎవరు మార్చలేరు. దే ఆర్ బ్లెస్డ్ అండి, దే ఆర్ బ్లెస్డ్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 1111 ఈజ్ ఆన్ క్లాక్ అండి ఇండికేషన్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యొక్క వాయిస్ని వినండి. పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్ 1111 డబుల్ కన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.